ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అంటే భార్యని కొట్టి చంపేశాడు. బయట వాళ్ళు అడిగితే ఆమె ఉరేసుకొని చనిపోయింది అని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు ఎప్పుడో కథల్లో చూసాం, ఇన్సూరెన్స్ చేసి చంపేసేటటువంటి కొన్ని సీన్లు ఇప్పుడు ఒరిజినల్ గా మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఏదేమైనా ఏదో ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి కొంతమంది కుర్రోళ్ళు కానీ, అలాగే చెడు మార్గాన్ని అనుసరించి చెడు మార్గంలో తిరిగేటటువంటి కొంతమంది ఇలాంటి కార్యక్రమాలకు ఒడిగడుతూ ఉంటారు. ఏదేమైనా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇన్సూరెన్స్ చేసి భార్యను చంపేయడం అంటే తెలివి తక్కువతనం అనుకుంటాను నేను. ఎందుకంటే చట్టం చూస్తూ ఊరుకోదు. అంత సామాన్యంగా వేళ మనిషిని చంపి తప్పించుకునే అవకాశాలు లేవు. చాలామంది అమాయకత్వంతో భార్యని భర్తలు చంపడం, భర్తను భార్యలు చంపడం ఈ మధ్య చాలా వేలవేరి కింద అయిపోయింది. కొంతమంది ఆర్థిక లావాదేవీల కొరకు కొంతమంది చంపేస్తున్నారు, అక్రమ సంబంధాల కోసం కొంతమంది చంపుతున్నారు. చిన్న చిన్న పొరపచ్చాలు, చిన్న గొడవలు వచ్చి కూడా భర్తను చంపేసి భార్యను చంపేసి ఏంటో ఈ సమాజం ఎలా మారిపోతుంది అనిపిస్తుంది. ఏదేమైనా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఒక భార్యను చంపేయడం అంటే ఇంతకుముందు జరిగింది, కానీ ఇది మళ్ళీ కొత్తగా ప్రారంభమైంది. ఎవరైనా సరే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను చంపుతారు, ఖచ్చితంగా దొరికిపోతాడు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అంటే సార్ అతను ఏంటంటే హోమ్ లోన్ కింద 80 లక్షల దాకా తీసుకున్నాడు. ఆమె పేరు పైన ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉందో ఆమె పేరు పైన 1 crore దాకా ఇన్సూరెన్స్ చేయించి ఆమె చనిపోతే ఆటోమేటిక్ గా ఆ నామినీ కింద ఆయనకే వస్తాయి కదా. ఆ విధంగా ప్లాన్ చేసి పక్క ప్లాన్ తోటి ఆమెను కొట్టి చంపి గురి వేసుకున్నట్టుగా చిత్రీకరించాడు. దాన్ని ఎవరో మొబైల్లో వీడియో తీసి దాని ద్వారా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అతడే దోషి అని చెప్పి బయటకు వచ్చింది. దోషులు దొరికిపోతారబ్బా. ఇప్పుడు హైలీ టెక్నాలజీ పనిచేస్తుంది. మనిషి సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని వెళుతున్నా సరే ఎక్కడికి వెళ్ళాడు, ఏ టైంలో ఎక్కడున్నాడు, ఏ క్షణంలో ఎక్కడున్నాడు కూడా తెలిసిపోతుందిరా. ఎందుకు అమాయకత్వంగా ఒకరినొకరిని చంపుకుని జీవితాలు నాశనం చేసుకుంటారు, నాకు అర్థం కాదు. ఏదేమైనా మన కష్టమే మనకు మిగులుతుంది తప్ప అత్యాశకు పోయి దురాశకు పోయి ఏవేవో కొన్ని పనులు చేసి డబ్బులు సంపాదిద్దామంటే అది జరిగే పని కాదు. మన గుండె లలితా జ్యువెలరీ అయితే చెప్పినట్టుగా డబ్బులు ఎవరికి ఊరికే రావురా బాబు. మీరు క్రైమ్ చేస్తే మీ జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇలాంటి ఆలోచనలు చేయకండి. అనవసరంగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన చేయకండి. కలగనండి, ఎదగడం కోసం అద్భుతమైన పని చేయండి, అద్భుతంగా ఎదగండి తప్ప ఇలాంటి ఆలోచనలు చేసి జీవితాలు నాశనం చేసుకుని కుప్పకూలిపోయి దరిద్రాన్ని అనుభవిస్తూ ఎంతోమంది జీవితాన్ని సాలిస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. అంటే సార్ ఇప్పుడు ఆ వీడియో ఎవరైతే రికార్డ్ చేసారో అతను అక్కడ ఆ టైంలో అక్కడనే ఉన్నాడు కదా, అతను వెళ్ళి కాపాడొచ్చు కదా వీడియో తీసేవాళ్ళు. ఈ మధ్య చాలా మంది వీడియో తీసేదాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉందే తప్ప ఒక వ్యక్తి అన్యాయంగా బలైపోతున్నాడు, కాపాడాలా రక్షించాలనే ఆలోచన లేకుండా అయిపోయింది సమాజం. ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్ళిపోతున్నారు నేటి సమాజం. కొత్త కొత్త పోగడలకు పోతున్నారు, కొత్త కొత్త విషయాలకు పోతున్నారు, కొత్త కొత్త పనులు చేస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, అన్యాయం అయిపోతున్నారు. తర్వాత జీవితం మొత్తం సంక్రాంతికి పోయిన తర్వాత బోరుని ఏడుస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే మీరు టైం మేనేజ్మెంట్ చేసి చక్కటి పద్ధతిలో మీరు మంచిగా పని చేసుకుని ఎదగడానికి ప్రయత్నం చేయండి తప్ప అక్రమ మార్గంలో సొమ్ము రాదు. అక్రమ మార్గంలో సంపాదన ఒకవేళ ఎవరైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద డెకాయిట్లకి ఒకవేళ అచ్చొస్తుందేమో తప్ప సామాన్యుడికి ఎవరికి రూపాయి అచ్చిరాదు. కాబట్టి చక్కగా పని చేసుకుని చక్కగా మీకేమన్నా ఇబ్బందులుంటే ఇడిపోండి, ఎవరికి వారిగా బతకండి తప్ప ఇలా చంపుకోవడాలు చేయకండి. చంపుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలి.